వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను కిరణ్మయ్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో బీజేపీ స్పోక్స్ పర్సన్ ముత్యాల తిరుపతి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు అకాల వర్షాల కారణంగా రైతులు చాలా నష్టపోయారు, ఇబ్బందులు పడుతున్నారు. దాని గురించి మీరేమంటారు? ప్రస్తుతానికి పాలన అనేటువంటిది కుంటుబడింది, పాలన అనేటువంటిది అటకెక్కింది అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో చూస్తే అర్థమవుతుంది. అకాల వర్షాలతో నిజామాబాద్లో, ఆదిలాబాద్లో, కరీంనగర్లో, వరంగల్లో దాదాపుగా అకాల వర్షాలు అంటే ఉమ్మడి జిల్లాలలో అకాల వర్షాలతో దాదాపుగా 4 జిల్లాలు అతలాకుతలం అయిపోయినాయి. పంటలు నాశనం అయిపోయినాయి, వరి చేను నాశనం అయింది, ఉన్నటువంటి మన పండ్ల తోటలు నాశనమయ్యాయి, చెరుకు పంటలు కూడా సగానికి పైగా కొట్టుకుపోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి అధికారులని చెప్పి వాళ్ళతో సర్వే చేయించి దానికి సంబంధించినటువంటి ఏదైతే నష్టపోయినరో వాళ్ళకు వచ్చేటువంటి అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ వీలుంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి కానీ చేసేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఎలక్షన్స్ అని పేరు చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులందరూ తలా ఓ రాష్ట్రానికి పోయినరు. ఇక్కడ వాళ్ళ పరిస్థితి, కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏమైందంటే ఈ జనాలని గాలికి వదిలేసి వాళ్ళు భారతదేశంలో ఎక్కడైతే ఎలక్షన్స్ ఉన్నాయో అక్కడికి వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఈరోజు ఎందుకు వీళ్ళు మెయిన్ పర్సన్స్, ముఖ్యమంత్రులు, మంచిగా మంత్రులు, సెకండ్ క్యాడర్లో ఉన్న మంత్రులు వెళ్ళిండ్రంటే ఇక్కడ నుంచి అమౌంట్ తీసుకొని వెళ్ళాలి వాళ్ళు. పాపం కేంద్రంలో ఉన్నటువంటి మన వాళ్ళ కేంద్ర నాయకత్వం ఉన్నటువంటి దాంట్లో రాహుల్ గాంధీ గారు చెప్పడం, వీళ్ళు ఇక్కడ నుంచి బ్యాగులు తీసుకుపోవడం, అక్కడ అప్పచెప్పడం, మళ్ళీ అక్కడ ఓట్లు కొనడం, అది చేయడం అనేటువంటిదే జరుగుతుంది తప్ప ఇక్కడ అభివృద్ధి అనేటువంటిది ఏం లేదు. ఇక్కడ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి నిధులు, వాళ్ళు చేస్తున్నటువంటి బాకీలు ఏదైతున్నాయో వాళ్ళ అభివృద్ధి కోసం కానీ జనాల సంక్షేమం కోసం కానీ ఖర్చు పెట్టట్లేరు. ఇంతకు ముందు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి పెండింగ్ వర్క్స్ ఏవైతున్నాయో, వాళ్ళకి ఏవైతే పనులు వచ్చాయో, కాంట్రాక్టర్లు ఉన్నారో ఆ కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించాలి. వాళ్ళతోన 12%, 15% తీసుకోవాలి. అవి మళ్ళీ రాహుల్ గాంధీ ఏదో చెప్తే ఆడ అప్పచెప్పాలి. వీళ్ళ పని ఏమైందంటే పోస్ట్ మ్యాన్ పని అయిపోయింది. ఇక్కడ వసూలు చేయాలి, అక్కడ ఇచ్చి రావాలి. రైతులని పట్టించుకున్నటువంటి పాపన వాళ్ళు, రైతు ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతుల సంక్షేమాన్ని కానీ రైతులకు సంబంధించినటువంటి స్కీమ్స్ కానీ గాలికి వదిలేసి వాళ్ళు వేరే రాష్ట్రాల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం ఈరోజు కూడా చూస్తున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే వాళ్ళు రైతు బంధు అనేటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చేది, దానికి రైతు భరోసాగా పేరు మార్చిండ్రు. రైతు భరోసాగా పేరు మార్చి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఎంతమందికి ఇచ్చారో తెలియదు, ఎన్నిసార్లు ఇచ్చారో తెలియదు, వాళ్ళకే తెలియాలి. ఇస్తామని వాళ్ళు పెద్ద మీటింగ్ పెట్టిన మొన్న పోయిన నెలనే మీటింగ్ పెట్టి ఒక్కొక్క కుటుంబంలో ఎకరాకు మాత్రమే ఇస్తామని చెప్పి ఎకరా డబ్బులు వేసిండ్రు. 6,000 రూపాయలు, 15,000 రూపాయలకు గాను 6,000 రూపాయలు ఒక్కొక్క ఎకరాకి వేసిండ్రు. అది సరిపోయింది. తెలంగాణ రాష్ట్రం అంతటికే సరిపెట్టుకుంటారు వీళ్ళు దాన్ని 6,000 రూపాయలు అయిపోయేంత వరకు వీళ్ళు మమ్మల్ని ఏమనరు, వీళ్ళ మైండ్ అనేటువంటిది కూల్గా ఉంటుంది, ఎవరిని ఏమనరు. కానీ నేను చిన్న రైతుని, 2.5 ఎకరాలు ఉన్నాయి. నేనేమనుకుంటా 2.5 ఎకరాల డబ్బులు వస్తే నేను ఒకటేసారి వస్తే దేనికో దానికి ఉపయోగించుకొని దానికోసము ఆ యొక్క వ్యవసాయ ఖర్చుల కోసం ఉపయోగించుకుంటాను. రుణమాఫీ పేరు చెప్పిర్రు. మళ్ళీ రుణమాఫీ పేరు చెప్పి 2 లక్షల రూపాయలు అనేటువంటిది ఇస్తామని చెప్పిండ్రు. 2 లక్షల రూపాయలు ఎంతమందికి ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు, ఎట్లా పోయినాయో ఇప్పటికీ అర్థం కాలేదు. దాదాపుగా 30-40% రైతులకు రైతు రుణమాఫీ అనేటువంటిది కాలేదు. దాంట్లో రకరకాల కొర్రీలు పెట్టిన, ఒకే ఇంట్లో 2-3 ఏమని, ఒకే ఇంట్లో రేషన్ కార్డు ఉంటే మాత్రమే ఇస్తామని, రేషన్ కార్డు లేకుంటే ఏమని, నీకు కారు ఉంటే రుణమాఫీ అనేటువంటిది పనికిరాని. అంటే నీవు ఏ రోజైతే హామీ ఇచ్చావో ఆ రోజు ఇవన్నీ చెప్పింటే నీకు జనాలు ఓట్లు వేస్తుండ్రా లేదనేటువంటిది తెలుస్తుండే. నీవు ఆ రోజు ఏది చెప్పకుండా రైతు రుణమాఫీ చేస్తామని రైతులను అందరితో ఓట్లు వేపించుకున్నావు. ఈరోజు రైతులను నట్టేట ముంచినామని చెప్తున్నావు. ఈరోజు కూడా ఈ రైతులకు మళ్ళీ వీళ్ళు దాదాపుగా ఒక్కొక్క రైతుకు లక్షల రూపాయల్లో బాకీ ఉన్నారు. ఆ బాకీ తీర్చాలని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మేము రైతులు. అధికారంలోకి వచ్చి ఆల్మోస్ట్ 2 years అవుతుంది సార్. సో దీనికి సంబంధించి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణలో లంక బిందులు ఉంటాయనుకొని వస్తే ఇత్తడి బిందులు ఉన్నాయని కూడా చెప్పారు. అంటే చాలా లోటులో ఉంది అని చెప్పని అన్నారు. సో మరి దానికి సంబంధించి ఇట్లా జరుగుతుందంటారా? ఈయన లోటులో ఉందన్న పరిస్థితి, నేను అధికారంలోకి వస్తే నాకు లంక బిందెలు దొరికితేనే ఇవన్నీ నేను ఇస్తానని చెప్పేది ఉండే. ఆ రోజు రైతులకు అదే చెప్పేది ఉండే, అయ్యా నేను లంక బిందెలు ఉంటాయని వచ్చాను, ఇవన్నీ చెప్తున్నావు, ఓకే. పరిపాలించేవాడు ఒక రాజు అనేటోడు ఎవడు ఇట్లా చెప్పకూడదు. చెప్తున్నావు, సిగ్గు శరం లేదు కాబట్టి చెప్పేసినావు నువ్వు. ఒకే ఒక విషయం,
మీరు చెప్తున్నావు, కానీ నీవు చేస్తున్నటువంటి దాంట్లో నీవు తీసుకొచ్చినటువంటి అప్పులలో ఒకే విషయం అండి. సంవత్సరంలో 363 రోజులు, సంవత్సరానికి ఎన్ని రోజులండి? 365 రోజులు. 363 రోజులు అప్పులు తెచ్చిన రాష్ట్రాన్ని ఏమైనా చూసినావండి నువ్వు? భారతదేశంలో తెలంగాణ అనేటువంటిది ఏకైక రాష్ట్రం. రేవంత్ రెడ్డి గారి చరిత్రలో నిలిచిపోయేటువంటి ఘట్టం ఇది. ఒక్క సంవత్సరంలో 363 రోజులు అప్పులతో బతికినటువంటి చరిత్ర తెలంగాణది. తెలంగాణలో అప్పులున్నాయి, కేసీఆర్ అప్పులు చేసిండు అనేటువంటి విషయాన్ని జనాలకు చెబుతూ వచ్చినటువంటి నీవు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు నీవు ప్రతిరోజు అప్పు లేకుండా బతికేటువంటి పరిస్థితి లేదు. దాదాపుగా రోజు 76 నుంచి 78 లక్షల రూపాయలు అప్పు తెచ్చి, అది 78 లక్షల కోట్ల అప్పు తెచ్చి, అంత అప్పు తెచ్చి నీవు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నావు. అవన్నీ తెచ్చిన అమౌంట్తోనా నీవు ఏమన్నా కొన్నావాయా, ఏమన్నా ఫ్యాక్టరీలు పెట్టినావా, ఏమన్నా జనాలకు అభివృద్ధి పనులు చేసి పెట్టినావా అంటే లేదు. తీసుకురావాలి, కాంట్రాక్టర్లకు ఇవ్వాలి. కాంట్రాక్టర్లకు ఇచ్చి 15%, 12% కమిషన్లు తీసుకోవాలి. కమిషన్లు తీసుకొని ఏడుకోవాలి, నీవు సగం ఉంచుకోవాలి, రాహుల్ గాంధీ గారికి సగం అప్పచెప్పాలి. ఇదే పరిస్థితి గత 2.5 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి తెలంగాణ పాలన ఏమైనా దేదీప్యమానంగా నడుస్తుందంటే వీళ్ళ కమిషన్లు, వాళ్ళ కాంట్రాక్టర్లు, వాళ్ళ రాహుల్ గాంధీకి అప్పచెప్పడం, ఈ 3 మాత్రమే నడుస్తున్నాయి. జనాలను గాలికి వదిలేసిండ్రు అనేటువంటి విషయాన్ని మన కండ్ల ముందల కనిపిస్తున్నటువంటి విషయం అది. సో దేశంలో మావోయిస్టులు అనేవాళ్ళు ఉండకూడదనే లక్ష్యంతో ఆపరేషన్ కగార్ని కేంద్ర మంత్రి అమిత్ షా గారు స్టార్ట్ చేశారు. సో ఈ నేపథ్యంలోనే మార్చి 31తో అంటే నిన్నటితోనే గడువు పూర్తయింది. సో మావోయిస్టులు చాలా వరకు మృతి చెందారు. కొంతమంది జనజీవన స్రవంతిలో కలిసిపోయారు, పోలీసులకు లొంగిపోయారు. మరికొంతమంది అక్కడక్కడ ఉన్నారు అని కూడా టాక్ వినిపిస్తుంది. సో ఆపరేషన్ కగార్ని మళ్ళీ కంటిన్యూ ఆయన ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందని చెప్పన్నారు. మళ్ళీ కంటిన్యూ చేస్తారా, రీస్టార్ట్ చేస్తారా, ఎలా ఉంటుందంటే? ఆపరేషన్ కగార్ అనేటువంటిది ఈ సమాజానికి, భారతదేశంలో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో మావోయిస్టులు అనేటువంటిది, నక్సలిజం అనేటువంటిది అభివృద్ధికి చెడుగా ఉంది. అభివృద్ధికి ఒక అంటే కాళ్ళల్లో మెట్ల తయారైంది అనేటువంటి ఉద్దేశంతోనే దాన్ని ఆపడం జరిగింది. దాని గురించి ఇంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన ఏపీలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేసినట్లున్నారు. తర్వాత అమిత్ షా గారు ఈ యొక్క ఆపరేషన్ కగార్ అనేటువంటిది ప్రకటించడం వల్ల చాలామంది దీనిపైన దుష్ప్రచారం చేసిండ్రు, కొంతమంది మంచిగా చెప్పిండ్రు. ఒకే ఒక విషయం, ఒక నార్మల్ పర్సన్గా మనం ఆలోచిస్తే, ఒక బీజేపీ నాయకునిగా కాకుండా ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక మామూలు నార్మల్ పర్సన్గా ఆలోచిస్తే ఒకే ఒక విషయం, ఇక్కడ అమాయకులని అనవసరంగా చేతికి గన్నులిచ్చి చాలామంది ఇక అర్బన్ నక్సలైట్లు అనేవాళ్ళు వాళ్ళు సిటీలలో పెద్ద పెద్ద విల్లాస్లో ఉంటూ కోట్ల రూపాయలు సంపాదించుకొని ప్రొఫెసర్లుగా ఉండి వాళ్ళ పిల్లల్ని వేరే దేశాల్లో చదివించుకుంటూ వేరే దేశాలు పంపించి, కానీ అమాయకమైనటువంటి చెంచులని, అమాయకమైనటువంటి ప్రజలను గన్నులిచ్చి రెచ్చగొట్టి ఆ ఒక్క ఉద్యమంలోకి లాగడం జరిగింది. కానీ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ జనబాహుల్యంలో అంటే ఎవరైతే అభివృద్ధికి అడ్డుగా ఉన్నారో, మీరు అభివృద్ధి సాధించాలంటే జనబాహుల్యంలోకి వచ్చి, జనాల్లోకి వచ్చి మీరు అభివృద్ధి గురించి మాట్లాడండి. జనాల్లోకి వచ్చి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేయండి. మీరు అడవుల్లో గన్నులు పట్టుకొని ఇంకా ఎంతకాలం ఉంటాం? దేశం అనేటువంటిది ముందలికెళ్తుంది. దేశం అనేటువంటిది ప్రపంచానికి ఒక దిక్సూచిగా మారబోతుంది. ఇప్పటికీ మీరు అడవులలో ఉండి సాధించేది ఏముంది అనేటువంటి విషయాన్ని వాళ్ళకు గుర్తు చేస్తూ, లేదా ఎదురు తిరిగినప్పుడు కొంతమంది చనిపోవడం జరిగింది, అటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. చాలామంది లొంగిపోవడం జరిగింది. లొంగిపోయిన తర్వాత వాళ్ళకు పునరావాసం కలిగించేటువంటి ఉద్దేశంతో దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయలు వాళ్ళ పునరావాసం కోసము, వాళ్ళ అభివృద్ధి కోసం ఖర్చు చేయడం అనేటువంటిది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది ప్రతి ఒక్కరూ ఆహ్వానించదగ్గది. మార్చి 31 నుంచి మన భారతదేశంలో మావోయిస్టులు అనేటువంటి వ్యక్తులు లేరు అనేటువంటిది ఒక హర్షించదగ్గ విషయం. అక్కడక్కడ ఉండొచ్చు, కానీ వాళ్ళు ఉన్న గుణంగా
ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏమీ చేయలేరు కాబట్టి వాళ్ళని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆపరేషన్ కగార్ అనేటువంటిది నిన్నటితో ముగిసిపోయింది. దానికి సంబంధించి ఇంకా ప్రకటనలు చేస్తామనేటువంటి ఉద్దేశంలో కూడా కేంద్ర నాయకత్వం అనేటువంటిది, హోంశాఖ మంత్రి గారు అనేటువంటిది నిన్న పార్లమెంట్లోనే మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన విషయాలు కూడా వెల్లడించడం జరిగింది. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఏదైనా చెయ్యాలి జనాలకు అనుకుంటే, నీవేదైనా చెయ్యాలి సమాజానికి అనుకుంటే ఎలక్షన్లో నిలబడమని చెప్పారు వాళ్ళకు. ఎలక్షన్లో పోటీ చేయడానికి అవకాశం ఇస్తామని చెప్పారు. మీరు ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పారు. మీరు బతకడానికి భూములు ఇస్తామని చెప్పారు. ఇండ్లు ఇస్తామని చెప్పారు. ఏదో ఒక పని చేసుకొని దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని చెప్పారు. కానీ అమాయకమైన జనాలను చంపుకుంటూ తిరిగితే బాగుండదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళలో మార్పు తీసుకురావడానికి మాత్రమే ఆపరేషన్ ఖగార్ అనేటువంటిది పెట్టిండ్రు. అది ముగిసింది. 100% సక్సెస్ అయ్యింది. ఇక్కడ ఎక్కడక్కడ ఉంటారు అంటే ఖచ్చితంగా ఉంటారు. ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా లేదు అంటే ఆ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులను భావజాలాన్ని మార్చడానికి కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి దాన్ని అదే విధంగా ఉంచేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో ఆపరేషన్ కగార్ అనేది ఏపీలో పూర్తిగా సంపూర్ణంగా కంప్లీట్ అయిందని చెప్పి సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు తెలంగాణలో సిచ్యువేషన్, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కూడా మెయిన్ నాయకులందరినీ తన పోలీసు బలగంతో తెలుసుకొని పక్కన పెట్టుకొని వాళ్ళని జనబాహుల్యంలోకి రమ్మని చెప్పడం జరిగింది. మనం మీడియాలలో కూడా చూసాం. ప్రతి రాష్ట్రం కూడా కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతించాయి. ఎందుకంటే అడవుల్లో ఉండి సాధించేది ఏమీ లేదు అనేటువంటిది ఒక విషయం. చాలామంది ఆక్రోషంతోనో కోపంతోనో ఆ సమాజం మీద ఉన్నటువంటి దాంతోనో అక్కడ వాళ్ళ గన్నులు పట్టుకొని అక్కడ వెళ్ళి వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబు చేసుకొని కుటుంబాలకు దూరంగా బతకాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీ కుటుంబాలతో మీరు బతకండి, మీకు మేము అవకాశం కల్పిస్తామని చెప్తుంది. ఇంతటి అద్భుతమైనటువంటి అవకాశం కల్పించినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా ఆలోచిస్తారు. ఆలోచించేటువంటి శక్తి గల వ్యక్తులే వాళ్ళు మావోయిస్టులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించే శక్తి అనేటువంటిది వాళ్ళకు ఉంది. వాళ్ళందరూ జనబాహుల్యంలో కలిసిపోవాలని కోరుకుంటున్నాను. జరిగింది. ప్రతి ఒక్కరు కోరుకోవాల్సిన విషయం ఏంటంటే ఫర్దర్గా జీవితంలో ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళ జీవితాల్లో కూడా మంచి మార్పు రావాలనేటువంటి కోరుకుందాం. సార్ ఇప్పుడు గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం అయితే నిధుల్ని ఇవ్వడం జరిగింది. కానీ గ్రామ పంచాయతీలు ఎందుకు పంపిణీ చేయడం లేదంటారు? గ్రామాల అభివృద్ధి కోసం 15వ ఆర్థిక సంఘం అనేటువంటిది దాదాపుగా కేంద్రం రిలీజ్ చేసింది. గ్రామాల్లో ఏ పని జరగాలన్నా చిన్న కాల్వ కట్టాలన్నా, చిన్న మురికి కాల్వ కట్టాలన్నా, ఒక పైప్ లైన్ వేయాలన్నా, సీసీ రోడ్ వేయాలన్నా, సిమెంట్ రోడ్ వేయాలన్నా ఇప్పుడు జరుగుతున్నటువంటి కేంద్రం ఇచ్చినటువంటి ఫండింగ్తోనే నడుస్తుంది. 15వ ఆర్థిక సంఘంలో ఇచ్చినటువంటి డబ్బులతోన ఆ డబ్బులు ఇప్పటికీ విలేజెస్కు చేర్చకుండా వీళ్ళు దీనికి సమానమైనటువంటి గ్రాంట్స్ కానీ దీనికి సమానమైనటువంటి బిల్స్ కూడా వాళ్ళ గ్రామాలకు చేరవేయకుండా తెలంగాణ ప్రభుత్వం అనేటువంటిది అడ్డుపడుతుంది. ఆ విధంగా అడ్డుపడుతున్నప్పుడు ఏం చేసిందంటే కేంద్రం అనేటువంటిది డైరెక్ట్గా నేరుగా మనకున్నటువంటి దాంట్లో వీళ్ళు ఎవరైతే ఉన్నారో మన కేంద్రం నుంచి గ్రామ పంచాయతీకి డైరెక్ట్గా నిధులు చేరే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం ఇప్పుడు అదే జరుగుతుంది. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ అంతకుముందు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కానీ ఏం చేసిందంటే మీరు చేస్తున్న అభివృద్ధి కోసం ఏదైతే ఫండ్స్ వస్తున్నాయో 15వ ఆర్థిక ప్రణాళిక సంఘం కింద ఏదైతే వస్తున్నాయో ఆ డబ్బులను నేరుగా గ్రామ పంచాయతీలో వేస్తే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సభ్యులు ఆ యొక్క సర్పంచి దాన్ని ఆ యొక్క అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలనేటువంటిది ఒక రూలు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, వచ్చినటువంటి అమౌంట్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆపింది. అందులో విడతల వారీగా రిలీజ్ చేసింది. అందులో కరెంటు బిల్లు పేరుతో ట్రాక్టర్లకు సంబంధించినటువంటి బిల్లుల పేరుతో అభివృద్ధికి సంబంధించిన బిల్లుల పేరుతో మొత్తం కట్ చేసి కోతలు విధించి గ్రామ పంచాయతీలకు మళ్ళీ అందజేసింది. ఎప్పుడైతే వస్తున్నాయో పాత బిల్లులు దాదాపుగా 90,000 కోట్ల రూపాయలు పాత బిల్లులు ఇచ్చేది ఉంది ఇప్పటికి గ్రామ పంచాయతీలో, అవి ఇప్పటికీ ఇవ్వలేదు. ఈ యొక్క 15వ ప్రణాళిక సంఘంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు రావాలి గ్రామ పంచాయతీలకు. 12 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో 12.5 సంవత్సరాలు అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక కానీ 12.5 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిల్లి గవ్వ రాలేదనేటువంటిది పచ్చి నిజం. వస్తే ఎవరైనా చూపించమని చెప్పండి.
ఏది ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులతోనే గ్రామ పంచాయతీల అభివృద్ధి అనేటువంటిది నడుస్తుంది, మండల పరిషత్ల అభివృద్ధి అనేది నడుస్తుంది, జిల్లా పరిషత్ల అభివృద్ధి అనేటువంటిది నడుస్తుంది. ఇటువంటి ఫండ్స్కు సంబంధించి కేవలం 15వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చినటువంటి డబ్బులే, ఎక్కడ వీళ్ళు చేసినటువంటిది లేదు. మీకు నిజంగా గ్రామాలపైన చిత్తశుద్ధి ఉంటే, గ్రామాలు పట్టుకొమ్మలు అవి ఇవని చాలా మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు. గ్రామాలపైన చిత్తశుద్ధి ఉంటే, గ్రామ అభివృద్ధి పైన చిత్తశుద్ధి ఉంటే, మీరు కేంద్ర ప్రభుత్వంతో సమానంగా నిధులు విడుదల చేసి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని డిమాండ్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కేరళలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ సిపిఐకి కానీ సిపిఎంకి కానీ ఓటు వేస్తే ఇండైరెక్ట్గా మీరు మోడీ గవర్నమెంట్కి ఓటు వేసినట్టే అని చెప్పి ఆయన చెప్తున్నారు. అంటే ఇక్కడ స్వాగతించిన పార్టీలని అక్కడ ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఎందుకు డిఫరెన్స్ వచ్చింది? ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళిండ్రు కదా, నేను ఇక్కడ సక్సెస్గాలో ఉన్నా, నేను అక్కడికి వెళ్ళి చెప్తే వింటారు అనుకున్న ఉద్దేశంతోన కాంగ్రెస్ నాయకులు తర్వాత రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళింది. ఇక్కడ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితికి కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితికి తేడా ఉంటుంది. అక్కడ ఎవరైతే హామీలు ఇస్తారో, ఎవరైతే ఎక్కువగా డొల్ల హామీలు ఇస్తారో వాళ్ళని నమ్మరు జనాలు. అక్కడ అక్షరాస్యత అనేటువంటిది 100% ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి కేరళ రాష్ట్రంలో ఉండదు. వీళ్ళు కేరళకి వెళ్ళింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి తీసుకున్నటువంటి కమిషన్లో సగభాగం ఎట్లాగో రాహుల్ గాంధీ గారికి ఇవ్వాలి కాబట్టి అక్కడ ఆ పైసలను అప్పచెప్పాలి కాబట్టి ఈయన అక్కడికి వెళ్ళిండు. నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హామీలను, జనాలకు ఇచ్చినటువంటి హామీలను, మహిళలకు ఇచ్చినటువంటి హామీలను, రైతులకు ఇచ్చినటువంటి హామీలను, వృద్ధులకు ఇచ్చినటువంటి హామీలను, స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి హామీలను అన్నీ నెరవేర్చాను, మీరు మాకు ఓటేయండి, మేము అద్భుతమైన పాలన చేస్తున్నాం అని చెప్పని కాదు ఈయన వెళ్ళింది. ఇక్కడ ఉన్నటువంటి సిపిఐ సిపిఎం పార్టీలతో ములాఖత్ అయ్యిండు. అక్కడ వెళ్ళి సిపిఐ సిపిఎం పార్టీ దొంగ పార్టీలు అని చెప్తున్నాయి, తోక పార్టీలు అని చెప్తున్నావు, దీంతోనే కలిసిన అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఎందుకు కలిసినావు? మరి దాంట్లోన కలిసేది లేకుండే కదా. ఇప్పుడు ఇక్కడ కలుస్తావు, అక్కడ పోయి తీరుతావు. జనాలు గుర్తించరా? ఆ మాత్రం గుర్తించగలుగుతారు కదా. కేరళ రాష్ట్రంలో గూఢంగా ఈయన వెళ్ళింది కేవలం డబ్బులు మోసుకొని పోవడానికే వెళ్ళింది, కానీ ఆడ ప్రచారానికి లేదు, ఏది లేదు. ఈయన చెప్పినటువంటి మాటలు, ఈయన చెప్పినటువంటి పరిస్థితి ఎవడు ఇనే పరిస్థితుల్లో లేరు. అక్కడ కూడా ఇనే పరిస్థితులలో లేరు ఎవరు. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఎలక్షన్లో ఎప్పుడు దింపేద్దామా రేవంత్ రెడ్డి అనేది ఎదురు చూస్తున్నారు తప్ప ఇక్కడనే దిక్కు లేదు, అక్కడ పోయి ఏం చేస్తారు అనేటువంటిది బీజేపీ నాయకునిగా నా యొక్క భావన. కాంగ్రెస్ పార్టీలోనే, సొంత పార్టీలోనే వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మరి దానికి సంబంధించి మీరు ఏమంటారు? కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకత అనేటువంటిది ఎదుర్కోకపోతే ఆశ్చర్యపోవాలి, వ్యతిరేకత ఎదుర్కోకపోతే ఆశ్చర్యపోవాలి. ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి మేడం. వ్యతిరేకత ఎదురవుతుంది అంటే మీరు జనాలకు ఇచ్చినటువంటి హామీలు అనేటువంటివి ఏమైనాయి అనేటువంటిది కింది స్థాయి కార్యకర్తలు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ నాయకులను కానీ అడుగుతుంటే వాళ్ళకి బాధేసి కొంతమంది ఒక మనసున్న వ్యక్తులుగా కొంతమంది మాట్లాడుతున్నారు. వాస్తవం, మీరు జనాలకు చేసింది ఏం లేదు, ప్రజలకు చేసింది ఏం లేదు, విద్యార్థులకు చేసింది ఏం లేదు, ఇచ్చినటువంటి హామీలను తుంగలో దొక్కుతున్నారు. దానిపైన మాట్లాడండి, సంక్షేమం పైన మాట్లాడండి, అభివృద్ధి పైన మాట్లాడండి. మీరు ఎంతసేపు అవినీతికి పాల్పడుతూ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తూ బిల్లులతో కమిషన్లు నొక్కేయడమే జరుగుతుంది, కానీ అభివృద్ధి పనుల గురించి పట్టించుకోవడం లేదనేటువంటి విషయాన్ని సొంత పార్టీ నాయకులు నిలదీస్తున్నారు. ఈ సొంత పార్టీ నాయకులు నిలదీయడంతో వీళ్ళు ఏమైంది, కంగు తినిపోతున్నారు మొత్తం. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి లేదు, జరుగుతున్నటువంటి సంక్షేమం లేదు కాబట్టి వాళ్ళు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. నిజంగానే సమాధానం చెప్పగలిగితే, సంక్షేమం గురించి అభివృద్ధి గురించి సమాధానం చెప్పగలిగితే కూర్చున్నటువంటి స్థానంలోనే రేవంత్ గారు సమాధానం చెప్పాలి, కానీ చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఒకే ఒక విషయం, నీవు సొంత పార్టీలో కాదు, పక్క పార్టీలో కాదు, జనాల నుంచే వ్యతిరేకత అనేటువంటిది మొదలైంది. జనాల నుంచి వ్యతిరేకత మొదలైంది కాబట్టి దీన్ని ఆపేది అనేటువంటిది ఎవరి తరం కాదు. ఖచ్చితంగా రాబోయే కాలంలో కాంగ్రెస్ అనేటువంటిది గద్దె దిగిపోతుంది. సో ఇది ఇవాల్టి పాడ్కాస్ట్. కీప్ వాచింగ్ BRK న్యూస్.